హాయ్. ఐయామ్ డాక్టర్ అక్షయ్ కుమార్, కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్ అట్ రీచ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, బాచుపల్లి. రీసెంట్‌గా నా దగ్గరికి ఒక పేషెంట్ వచ్చారు. తనకి ఫ్రీక్వెంట్‌గా ఇయర్‌లో ఇట్లా వెదర్ చేంజ్ అయినప్పుడల్లా ఫ్రీక్వెంట్ కాఫ్, కోల్డ్ సివియర్‌గా పర్సిస్టెంట్‌గా ఒక 2-3 వీక్స్ ఉంటుంది అని చెప్పేసి వచ్చారు. ఈసారి మోర్ దాన్ 1 మంత్ అవుతుంది. అయినా కూడా తగ్గట్లేదు అని చెప్పేసి, ఈవెన్ దో పాత ఓల్డ్ ప్రిస్క్రిప్షన్‌లో ఇన్హేలర్స్ ఉంటే అవి యూజ్ చేసినా కూడా పెద్దగా రెస్పాన్స్ లేదని వచ్చారు. సో, ఇట్లా ఎందుకు అయ్యే ఛాన్సెస్ ఉంటది అంటే గనక, నార్మల్‌గా మనకి ఎన్విరాన్మెంట్ చేంజ్ అయినప్పుడు కొంచెం హ్యూమిడిటీ వల్ల ఫంగస్ గ్రోత్ పెరిగే ఛాన్సెస్ ఉంటది. అలాంటి ఇన్విజిబుల్ ఫంగస్ గ్రోత్ అనేది ఆ స్పోర్స్ ఏమన్నా మనం ఇన్‌హేల్ చేసినప్పుడు అవి మనకి లంగ్‌లో గాని, ఎయిర్‌వేస్‌లో గాని కొలనైజ్ అయినప్పుడు దానివల్ల ఆల్రెడీ ఎలర్జీ ఉన్న ఇండివిడ్యువల్స్‌లో ఇన్‌ఫ్లమేషన్ అనేది ట్రిగ్గర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఈ ఇన్‌ఫ్లమేషన్ ఓన్లీ ఇన్‌హేలర్‌తో కంట్రోల్ అవ్వకపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో, ఇట్లాంటి వాళ్ళకి మనం బేసిక్ వర్కప్ లాగా సీరమ్ ఐజీఈ గాని, ఈస్నోఫిల్ కౌంట్ కానీ, పీఎఫ్టీ, చెస్ట్ ఎక్స్‌రే లేదు అంటే సీటీ చెస్ట్ ఇట్లాంటివి చేసుకొని, దాంట్లో సీరలాజికల్ అలర్జీకి ఉన్నాడా? లేకపోతే రేడియోలాజికల్‌గా గూడా మానిఫెస్టేషన్ స్టార్ట్ అయ్యాయా చూస్తాము. ఇలాంటి కండిషన్‌ని మనం ఏబీపీఏ అని అంటాం. అలర్జిక్ బ్రాంకో పల్మనరీ ఆస్పర్జిల్లోసిస్. మోస్ట్ కామన్ ఫంగస్ వచ్చేసి ఆస్పర్జిల్లస్ కాబట్టి దానికి ఏబీపీ అనే నామెన్‌క్లేచర్ ఇవ్వడం జరిగింది. సో, ఇలాంటి పేషెంట్స్‌కి ఆ వర్కప్ అయిపోయాక ఇఫ్ దే ఆర్ ఫిట్టింగ్ ఇన్ టు ద క్రైటీరియా, వీ హావ్ టు గివ్ ఓరల్ స్టెరాయిడ్స్ ఫర్ 3-4 మంత్స్. అలాంగ్ విత్ ఇఫ్ నీడెడ్ యాంటీ ఫంగల్ కూడా డైలీ టాబ్లెట్స్ లాగా ఇవ్వాల్సిన అవసరం పడుతుంది. కొన్నిసార్లు ఇది ఒకవేళ నెగ్లెక్ట్ చేస్తే పర్మనెంట్ లంగ్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటది కాబట్టి, ఇలాంటి సింప్టమ్స్ ఏమన్నా ఉంటే ఎర్లీగా నియర్ బై పల్మనాలజిస్ట్‌ని విజిట్ అయ్యి వర్కప్ చేయించుకొని ఫర్దర్ డ్యామేజ్‌ని ప్రివెంట్ చేసుకోగలరని కోరుకుంటున్నాను. థాంక్ యూ.